ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బట్ కాస్టింగ్ లో ఒక మంచి రిలీవింగ్ పాయింట్ అంటే మన మహేష్ సినిమా ఒక ఎత్తునిందండి. సూపర్ స్టార్ మహేష్ గారు యాడ్ అయిన అంటే సినిమా బొమ్మని అలా లేసిందండి. సూపర్ స్టార్ మహేష్ ఒక్కసారి జూమ్ వేసుకోండి. ఆయన నన్ను స్టార్ లాగా చూడకండి, సూపర్ స్టార్ లాగా చూడండి అంటే నాకు ఆ రోజు అర్థం కాలేదు. స్టార్ లాగా సూపర్ స్టార్ ఇంటికి అమ్మాని నన్ను అలా లాక్ వేసాడు. స్టార్ లాగా కాదు సూపర్ స్టార్ అంటే పక్కన పేరేంటి సూపర్ స్టార్ మహేష్. నేను అలా కదండి, మామూలుగా సెట్లు అది ప్రతిసారి చరణ్ సార్ దగ్గర కూడా లక్ష్మి గారి దగ్గర కానీ ఎవరి దగ్గర నేను సరదాగా వాళ్ళ స్టార్స్ కదా, నాకు సరదాగా ఇష్టం సార్. నాకు లోపల టెన్షన్ వస్తుంది అనుకోండి వాళ్ళతో యాక్ట్ చేయడానికి, నేను చరణ్ గారితో కూడా అనివ్వండి అన్నమాట. నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి అంటే ఆయన చాలా నవ్వుకునేవారు. అలాగే నేను అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. నేను ఈవిడతో కూడా మేడం ఫస్ట్ స్ట్రెస్ తీసేయండి, ఫ్రీగా యాక్ట్ చేయండి నాతోటి, నేను ఒక స్టార్ లా చూడొద్దంటే ఇలా చూసింది. స్టార్ లా చూడొద్దండి, స్టార్ కాదు కదా ఇంకా అన్నట్టుగా ఆవిడ అలా ఫీల్ అయ్యి సూపర్ స్టార్ మహేష్ అని పిలుస్తున్నారు. మనకి మనం ఆర్గానిక్ స్టార్, ఆర్గానిక్ స్టార్, రోజుకో స్టార్. అలా చెప్పడం వల్ల నీ భయం పోగొట్టుకున్నావా? నా భయం పోగొట్టుకున్నా. ఈ లోపు వాళ్ళు కామెడీ అయిపోతారు కదా, వాళ్ళని ఒకటం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మనం కొంచెం రిలీఫ్. ఫస్ట్ వీళ్ళతో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందండి. అక్కడేమో మోహన్ బాబు గారిని చూసినాను, ఈ లోపు అది మనం చెప్పేసాను ఆల్రెడీ. ఆయన ఎవరి మీద చిన్న మాట అంటుంటే 2-3 కుర్రోళ్ళు వెళ్ళి పడుకుంటున్నారు వెళ్ళి ఆయన వాళ్ళ మీద టెన్షన్ తో. వాళ్ళని ఏమన్నా అంటారు అనేది వేరే ఉంది. ఈ కంగారులో నేను పడుకున్నాను వెళ్ళి, లెగట్లేదు ఎవరైనా కాళ్ళ మీద నుంచి. ఆయన ఏమనలేదు మమ్మల్ని, ఎవరిని అంటున్నారు ఏమో మమ్మల్ని ఏమన్నా అంటారు, చిన్న భయం. ఆ టెన్షన్ ఉంటుంది కదా స్టార్టింగ్. చెప్పింది కదా ఆయన అనలేదండి, స్టార్ అన్నారు కదా ఆయన 6 అడుగులు ఉంటారు, పైన 12 అడుగులు కనిపిస్తారు. అవునా కదా? ఎవరికైనా మాట్లాడతాడంటే దడే. నాకు ఇన్ని సంవత్సరాల అనుకున్నా ఒక ఫోన్ చేస్తారు, ఏ ఫోన్ వచ్చినా నేను హలో ఏంటి ఎవరు అన్నట్టుగా మాట్లాడితే ఈయన ఫోన్ వచ్చిందంటే మనం ఫస్ట్ లేసి కూర్చొని బటన్ పెట్టుకొని మనసు మోహన్ బాబు అనే పేరు కనిపిస్తే అన్నయ్య చెప్పండి అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా అండి, ఆయన ఒకసారి నాకు కాల్ చేసినప్పుడు ఒకసారి కాల్ చేశారండి, వేరే ఎవరో మాట్లాడించారు ఆయనతో నాతో. బేసిక్ గా ఆయన కనపడదు కదా, ఆయన కాల్ చేసింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన కనపడదు కదా, ఆటోమేటిక్ గా హలో హలో ఇది బేసిక్ గా ఇది అక్కడ కనపడదు ఫోన్ లో, కానీ తెలియకుండా బాడీలో వేసిపోయి హలో సార్ 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 సరే సార్ సార్. ఇంతగా ఆవిడతో చేసింది ఫస్ట్ టైం మోహన్ బాబు గారి కాంబినేషన్. మీకు కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్ ఫస్ట్ టైం అంటే జస్ట్ అలా ఉంటానండి, దూరం నుంచి దగ్గరికి కూడా వాళ్ళకి అర్థమైంది. సినిమాలో కూడా దగ్గర దూరం నుంచి ఆ క్యారెక్టర్ నుంచి అక్కడ నుంచి చూస్తాను అంతే. దగ్గరికి వెళ్తే మనం కొంచెం కంగారు పడతామని కొంచెం దూరంగా పెట్టారు నన్ను. కొంచెం అలా పాత్ర పోషించా బాబు? నేను మేడం గారితో పాటు సపోర్టింగ్ యాక్టర్. ఇంకోటి ఏదో చెప్పావు కదా, ఏం సపోర్టింగ్ యాక్టర్ నువ్వు? బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. అది చేసుకున్నాను నువ్వే సూపర్ స్టార్ విత్ మహేంద్ర ట్రాక్టర్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమి అది కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ తెలుసా నువ్వు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఇంకా తెలుస్తుందండి. ఆవిడ యాడ్ చేసింది అసలు అంటే రామ్ చరణ్ దగ్గరికి వెళ్తే గ్లోబల్ స్టార్ అని, చిరంజీవి గారి దగ్గర చిరంజీవి సార్ అయినా మోహన్ బాబు సార్ అయినా మనకి ఎక్కడొచ్చానో అనుకుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. నీలో వణుకు పోగొట్టుకోవడానికి వాళ్ళని అలా వాడుకుంటున్నా టైటిల్స్. బేసిక్ గా మనకి పెద్దోళ్ళతో చేసిన ఫస్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటది కదండి. మనం ఏదో డైలాగ్ వేసేసాం అనుకోండి, ఇంకొంచెం వాళ్ళు అవుతున్నారు అనిపిస్తే మనం కొంచెం క్లోజ్ అవ్వి ఆ తర్వాత కొంచెం క్యారెక్టర్ లోకి వెళ్ళొచ్చు కదా అని, లేకపోతే ఇంటికి వెళ్ళొచ్చు కదా అని. ఇప్పుడు అది లేదనుకోండి ఆటోమేటిక్ గా మనకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈవిడ పాపం 2 days కే మనకి క్లోజ్ అయిపోయారు. ఈవిడతో నేను మనస్ఫూర్తిగా ఏదైనా మాట్లాడవచ్చు, ఆవిడ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ ఈవెన్ చూసినప్పుడు నాకు మోహన్ బాబు గారు అనిపించింది, కానీ 2-3 రోజులు సరదాగా మాట్లాడటం అవునండి. మధ్యాహ్నం అప్పుడప్పుడు లంచ్ కి పిలవటం, కష్ట సుఖాలు పాలు పంచుకోవటం, ఫ్రీగా ఉండరా నాతోటి అన్న సెన్స్ లో ఉన్నారు. అలాగే ఇంకా కొంచెం ఆవిడ అలవాటు అయిన తర్వాత ఇంకా ఫ్లో లోకి వెళ్ళామట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.